బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైబర్ నెట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. కాగా ఫైబర్ నెట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రు, అభిషేక్ మను సింఘ్వి వాదిస్తున్నారు. ఇక సిఐడి తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్, నిరంజన్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైబర్ నెట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ఇక ఫైబర్ నెట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రు, అభిషేక్ మను సింఘ్వి వాదిస్తున్నారు. ఇక సిఐడి తరఫున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్, నిరంజన్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రియా, ఏదైతే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి అదేవిధంగా క్వాష్ కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ సాగుతుంది. ముందుగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మీద మా విచారణ జరపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. ముందుగా ఏదైతే క్వాష్ పిటిషన్ మీద వాదనలు జరపాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఏదైతే మధ్యాహ్నం లంచ్ తర్వాత క్వాష్ పిటిషన్ మీద వాదనలు చాలా హాట్ గా జరుగుతున్నాయని చెప్పచ్చు. ఏదైతే సిఐడి తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ముకుల్ రోహిత్కి, ఏదైతే చంద్రబాబు తరపున లూత్రా కావచ్చు, అదేవిధంగా సాల్వే కావచ్చు, వీళ్ళ వాదనని కొట్టిపుచ్చుతూ ఏదైతే సిఐడి అరెస్టును సమర్థిస్తూ ఆయన తన వాదనను కొనసాగిస్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఎవరైతే చెప్తున్నారో 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుందని చెప్తున్నారో దాన్ని అన్నింటినీ కూడా సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి ఖండిస్తూ వచ్చారు. ఏదైతే 17A అనేది ప్రాథమిక విచారణకు అడ్డు తగలడం అనేది 17A అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రాథమిక విచారణ జరుగుతున్నప్పుడు దీన్ని వ్యతిరేకంగా కేసులు ఎలా సమర్థిస్తారు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగిందంటే, వన్స్ ఇప్పుడు విచారణ కొనసాగుతుంది, ప్రాథమిక విచారణ ఉన్నప్పుడు 17A వర్తిస్తుందని చెప్పడం కరెక్ట్ కాదు. అలాంటి చట్టాలు కూడా కరెక్ట్ కాదు ప్రాథమిక విచారణలు ఉన్నప్పుడు. అదే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇట్లాంటి డైరెక్షన్లే ఇచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా అవినీతి జరిగింది అని చెప్పేసి సిఐడి తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఏదైతే సాక్ష్యాలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే అవినీతికి పాల్పడ్డాడో దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగానే ఉన్నాయని చెప్పేసి కూడా రోహిత్కి సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపిస్తున్నారు. ఏదైతే 17A అనేది నేరం జరిగిన సమయాన్ని సూచిస్తుంది తప్ప నేరం కాదని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. అంటే 17A అనేది ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుకు వర్తించదు. ఎందుకంటే 2015-16లో ఈ నేరం జరిగింది. అప్పటి నుంచి కూడా కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సాక్షులను కూడా అన్ని సాక్ష్యాలు సేకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా ఏదైతే సిఐడి తరపు న్యాయవాది ఉన్నారో ముకుల్ రోహత్కి చెప్పడం జరిగింది. ఇంకోటి, ప్రాథమిక ఆధారాల్లో ఎక్కడ కూడా ఉద్యోగుని బాధ్యతగా ఇక్కడ చూపించలేదని చెప్పేసి, కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ జరుగుతున్నప్పుడు క్వాష్ చేయడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ముకుల్ రోహిత్కి వాదించడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు లూత్రా కావచ్చు, హరీష్ సాల్వే కావచ్చు వాదనలు వినిపించారో, ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ముకుల్ రోహిత్కి విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ సంబంధించి విచారణ వాయిదా వేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాదనలు చాలా హాట్ గా కొనసాగుతున్నాయి. ఏదైతే క్వాష్ పిటిషన్ సంబంధించి అటు కొట్టేయాలంటూ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు, లేదు ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు నిందితుడు కాబట్టి చంద్రబాబు నాయుడు పెట్టిన కొట్టేయాలని చెప్పేసి కూడా వాదిస్తున్నారు. సో ఈ కేసును ప్రస్తుతం మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది.
మంగళవారం ఏం జరుగుతుందో చూడాలి. సో అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడుకి ఇంకా రిమాండ్ లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.